కోకిలమ్మ. ఎంత అందంగా ఉంది మన గూడు కదా. అడవంతా పాటలతో నిండిపోయింది. కోకిలయ్య: అవును, మనిద్దరం ఇలా కలిసి ఉండటం ఎంత ఆనందమో. కోకిలమ్మ: చూడండి, 4 గుడ్లు. ఇక మనకు చిన్న చిన్న పిల్లలు వస్తారు. కోకిలయ్య: వాళ్లకోసం ఇంకా పెద్ద గూడు కట్టాలి. వాళ్ళు సుఖంగా ఉండాలి. మొదటి పిల్ల: అమ్మా, నేను బయటికి వచ్చాను. రెండో పిల్ల: నేను వచ్చాను. ఎంత వెలుతురుంది. కోకిలమ్మ: నా బంగారాలు, మీరు సురక్షితంగా ఉన్నారంటే చాలు. కోకిలయ్య ఇంకో గుడ్డు తెరుచుకోవట్లేదు. కోకిలమ్మ: దేవుడా, మా చిన్న పిల్లను కూడా కాపాడు. చిన్నన్న పిల్ల: అమ్మా. కోకిలమ్మ: ఇది మనకు ఎంతో అపురూపం. మొదటి పిల్ల: నేను ఎగురుతున్నా. రెండో పిల్ల: అయ్యో, ఎంత సరదా. మూడో పిల్ల: ఆకాశం ఎంత పెద్దగా ఉంది. చిన్నపిల్ల: నాకు ఇవన్నీ వద్దు, గూడు ఇక్కడే బాగుంది. కోకిలయ్య: ఈ చిన్నది ఎగరడం నేర్చుకోకపోతే ఎలా బతుకుతుంది? కోకిలమ్మ: పాపం, అందరూ గారాబం చేశారు గదా. చిలక: నీ చిన్నపిల్ల సంగతి నాకు వదిలేయి. కోకిలయ్య: నువ్వు చెప్పినట్టే చేస్తాను. దాన్ని మార్చగలవని నమ్ముతున్నాను. చిన్నపిల్ల: అమ్మా, నాన్న, ఎవరూ లేరే, నాకు భయంగా ఉంది. చిలక: ఎందుకు భయపడుతున్నావు చిన్నారి? చిన్నరి: నాకు ఎగరడం ఇష్టం లేదు, ఇక్కడే సేఫ్గా ఉంది. చిలక: ఎగిరితే ఎంత ఆనందమో తెలుసా? ఆకాశం, గాలి, ఆటలు అన్నీ నీకోసమే. నిజమా? అయితే నేను ఎగరడం నేర్చుకుంటా. అదే ధైర్యం. రెక్కలు విప్పు. నేను ఎగురుతున్నా. నా పాప ఎంత ధైర్యంగా మారింది. కష్టపడ్డవాడికే ఆనందం దక్కుతుంది. నీతి: పిల్లలు, గారాబం కాదు, కష్టంనే నిజమైన స్వేచ్ఛనిస్తుంది. అందరూ కలిసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. కథల బంగారు లోకం.